ఫ్రెండ్స్, నేను మైనా వెంకటేష్. రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల దేవులందరికీ కోయంబత్తూరు నుంచి మన నారాయణ గురూజీ గారు ట్రైన్లో సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ ట్రైన్ ఎక్కి మళ్ళీ పెద్దమ్మ గుడి దగ్గరకు వచ్చారు నారాయణ గురూజీ గారు. 95 ఇయర్స్ గురూజీ. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. 95 ఇయర్స్ గురూజీ గారు. నమస్తే గురూజీ. చూడండి, 95 ఇయర్స్ గురూజీ గారు, 90 సంవత్సరాలు యోగా గురువు గారు. ఈ వయసులో ఎలా ఉన్నారో. ఇప్పుడు మాస్టర్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము. మనం రిసీవ్ చేసుకుంటున్నాము. గురూజీకి స్వాగతం. మాస్టర్ వాళ్ళ గురూజీ భూమాతకు నమస్కరించారు. అయితే మనం ఫీల్ వెరీ హ్యాపీ. రిసెప్షన్ చాలా బాగుంది. ఉండండి, తీసుకొస్తాను నేను. వచ్చేసారు. నమస్తే గురుగారు. ఏం బాడీ మార్పు ఏం కనిపించలేదు. అదే స్టాండర్డ్ అంతే. మీ ఆరోగ్యం మహాభాగ్యం. మీకు లాగా మీ ఎంటైర్ ఫ్యామిలీకి తగలాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు మొన్న ఇంతకు ముందు మేము 95 అన్నా. ఇప్పుడు ఎంత ఏజ్ ఇప్పుడు తెలిసిందా? 96 కంప్లీటెడ్. 96. 11th వస్తే అంటే 97. 97 పెట్టేవాళ్ళే గురుగారు, పెట్టేవాళ్ళు. చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, 96 రన్నింగ్, 97 రాబోతుందంట. 11/4/1928 మార్నింగ్ 6:17 కోయంబత్తూరులో ఎక్కి ఎన్ని గంటలకు ఎక్కారు అక్కడ జర్నీ? 3:45 తెల్లారుజామున. ఇప్పుడు ఈవినింగ్. నిన్న ఈవినింగ్. బట్ ఫ్రమ్ మై ఇంటి నుంచి 12 o'clock బయలుకి. అక్కడి నుంచి ఒక 5 kilometers వాకింగ్, నో బస్. దాని తర్వాత కోయంబత్తూరుకు బస్. దెన్ రైల్వే స్టేషన్కి ఒక 2 kilometers ముందు ఆపేస్తాడు బస్. ఆ 2 kilometers నడిచి వచ్చి నిన్న 3 గంటలకు ఎక్కి బండి ఇక్కడ ఈ తెల్లారి 10 గంటలకు ఇక్కడ దిగారు హైదరాబాద్. 12:45 దిగారు. దిగి లోకల్ ట్రైన్ ఎక్కించుకొని వచ్చేసి మమ్మల్ని మెట్లు ఎక్కాడంట. లోకల్ ట్రైన్ ఎక్కేసి వచ్చాడు. అంటే మినిమం 24 hours జర్నీలో ఉన్నావు. ఆల్మోస్ట్ 24 hours. నిన్న ట్రైన్లో ఏం గుర్తు తీసుకున్నారు మీరు? 3 బనానా. ఏలంటే ట్రైన్లో వచ్చి అబ్జల్యూట్లీ నో ఫిజికల్ వర్క్. అంటే ఏమంటే పార్క్డ్ కార్. ఈ పార్క్డ్ కార్కి ఎవరు కార్ పార్క్ చేసేది, ఎవరు పెట్రోల్ ఫిల్అప్ చేయరు. అట నానొచ్చి ఆగలే ఫ్యాక్ట్. పార్క్ కార్ లాంటిది. పార్క్డ్ కార్ పార్క్ చేసేది ఎవరు పెట్రోల్. అది వాళ్ళు తీసుకొచ్చేది లేకుండా వాడు. బట్ నాకేమంటే సార్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటాడు. అది ఇట్టబోడ్స్ ఇక్కడ పోయి ప్రాబ్లం చేసి. ఇప్పుడు నా పొట్టని చూశారంటే ఏమీ లే, దిగి ఒక చెరుకు రసం తాగాను అంతే. సో ఇట్లా పొట్టు ఉండేస్తుంటే మీకు ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే ఏమంటే, కాళ్ళు నొప్పి పుడితే మనకు తెలుసు, చెయ్యి నొప్పి పుడితే తెలుసు, కనిపించు. బట్ ఇంటర్నల్ ఆర్గన్స్, హార్టో, లంగ్సో, కిడ్నో, లివరో, ఇది వచ్చి ఏది ప్రాబ్లం ఉంటే మనకు తెలియదు. అట్ ది లాస్ట్ మూమెంట్ అప్పుడే ఫైనల్ తెలుసు. అప్పుడే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు కోసి మనల్ని ఏమీ లేకుండా చేసేస్తాడు. దాని నుంచి ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ అవర్ హెల్త్ అంటారు. అంటే మొహాన్ని చూసి మనకు కనిపెట్టాయి. ఈ మొహం వచ్చేప్పుడునే నా చూసినంటే యూనిఫామ్గా ఉండు కలర్. సేమ్ థింగ్ మెరుసు, ఈ మెరుపులు కావాలి. ఈ మెరుపు ఉంటే హెల్త్ సైడ్. అట్నే మీరు అంటి చూడండి, వేడే ఉండదు, చల్లగా ఉండదు. ఇందుకే ఎండ మార్చి ఏప్రిల్ ట్రైన్ ఎండ అట్లా ఉండిను. నా బాడీ వేడి లేదు. వేడి లేదంటే ఇక్కడ ఏమి స్టాక్ లేదు.
ఇక్కడ స్టాక్ ఉంటే అది వేడిగా కనిపిస్తుంది. బట్ మీరు థర్మామీటర్ పెట్టి చూసారంటే నాదేను 98.5 ఉండు, మీది 98.5 ఉండు. సో యాక్చువల్గా తినడం వచ్చి శరీరాన్ని పాడు చేసేదని కాదు, శరీరాన్ని కాపాడేదానికి వరకే తింటున్నాము అనేది మనం మైండ్లో పెట్టుకున్నామంటే ఏ ప్రాబ్లం లేదు. దాంట్లో మెయిన్గా వచ్చి 4: షుగర్, సాల్ట్, చిల్లీ, చింతపండు. ఈ 4 టేస్ట్ ఎన్హాన్సర్. ఈ 4 వచ్చి టేస్ట్ ఎన్హాన్సర్. ఇది వచ్చి న్యూట్రిషన్ వచ్చి లేదు. షుగర్ చూస్తుంటే యాక్చువల్గా ఆల్కహాలే మెయిన్ ప్రోడక్ట్. చెరుకుల నుంచి తీసే షుగర్ అది వచ్చి ఆల్కహాల్ మెయిన్ ప్రోడక్ట్. దానిలో వచ్చి బై ప్రోడక్ట్ ఆర్ వేస్ట్ వచ్చి షుగర్. దాన్ని మనం అలవాటు చేసుకున్నాము. బట్ ఫారినర్స్ వచ్చి షుగర్ తింటారు. ఎప్పుడైనా ఊరికే ఒక క్యూబ్ చిన్నది వేసుకుంటారు. బట్ మెయిన్లీ దే అవాయిడ్ షుగర్. నెక్స్ట్ ఏమిటంటే సాల్ట్ వచ్చి సోడియం క్లోరైడ్ అవసరం లేదు, మనకు సోడియమే అవసరం. ఈ సోడియం వచ్చి అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూర, అది లేకుంటే ధాన్యాలు, మన పప్పులు అన్నిట్లో ఉంది. దాని నుండే సోడియమే మనకు చాలు. మన రిక్వైర్మెంట్ ఏమంటే 2 గ్రామే. అదే ఈ సాల్ట్ను స్టీల్ గిన్నెలు వేస్తే గిన్నె పాడైపో, అట మన నోట్లో వేస్తేమో నోరు పాడైపో, కడుపు పాడైపో. దీనికే మన సర్వికల్ క్యాన్సర్, మౌత్ అల్సర్, పళ్ళు పోయేది, అది లేకుండా మన ఇంటెస్టైన్ క్యాన్సర్, ఈవెన్ మన గురుగారు ఇప్పుడు ఇంత ఏజ్లో మీరు అంటే ట్రైన్లో ఓన్లీ బనానా తిని వచ్చారు. 3 రెడ్ బనానా, ఇంకో 7 తెచ్చాను, ఇంకా 4 ఓన్లీ బనానా తిన్నారు అంతే. ఏం తినలా? ఇప్పుడు దిగి ఒక చెరుకు రసం తాగారు. చెరుకు రసం తాగారు. సరే ఇప్పుడు స్నానం చేసి రెడీ అవుతారు మరి? అవునండి, స్నానం చేయండి. ఆ కూరగాయలు ఏం చేస్తామంటే ఫ్రై చేస్తాం. ఫ్రై చేస్తే ఏమంటే అది బొగ్గు బూడిద అంటే మంట చేసి అట్లే తినాలి. అన్ని జీవరాశుల్లో ఏది ఎట్లా తగులుతుందో అది అట్నే తినే. మనం ఏం చేస్తున్నామో 6th సెన్స్ అటంట బుద్ధి అనేది ఉంది. అయితే ఆ బుద్ధిని పాడు చేయడానికి మనం కూరగాయలంతా పాడు చేస్తుంటాం. అంటే అన్నం ఎంత ఉంటే సేమ్ ఈక్వల్గా కూరలు ఉండాలి. 3 times ఎక్కువ ఉండాలి. 3 times ఎక్కువ ఉండాలి. ఇది 1 తింటే ఇది 3 ఇంకా కూడా కూరగాయలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని అంతా మనం మిక్సీలో గ్రైండ్ చేస్తే లేదా రుబ్బే ఉంటే ఇది గడ్డలు కాదు. అయితే ఒట్టి అన్నం ఉంటే గడ్డలు అయిపో. అంటే దీనిలో వచ్చి నీళ్ళు లేదు. ఇదేమో ఉంటే మన పేగుల్లో 22 పేగుల్లో ఇది ఇట్నే గడ్డలు అయిపో. గడ్డలు అయి మన మలమును ఆవు పేడలాగా రావాలి. అట్లా రాదు. అన్నం ఎట్లా తిన్నామంటే ఇట్లా గడ్డలుగా కావాలి. గడ్డలుగా వస్తే అది అక్కడక్కడ ఆగేది. సరే తినండి.